మనుషులు మిషన్ లాగా పనిచేయగలరా? రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలి? వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి? దీనికి సంబంధించి భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కనీసం వారానికి 70 గంటలు పనిచేస్తేనే భారతదేశం ముందుకెళ్ళగలదు. నేను ఇంతకుముందు వారానికి 90 గంటలు, 100 గంటలు పనిచేసేవాడిని ఆయన చెప్తూ వస్తున్నారు. ఆయన పైన విమర్శలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దీనికి సంబంధించి చాలా డిస్కషన్ అనేది జరుగుతోంది భారతదేశంలో. అయితే రీసెంట్‌గా గౌతమ్ అదానీ గారు దీని గురించి ఆయన తన స్టేట్మెంట్స్ ఇచ్చారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సంబంధించి ఎవరి నిర్వచనం వాళ్ళకుంటది. ఎవరి డెఫినిషన్ వాళ్ళకుంటది. నువ్వు చేసే వర్క్‌ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు, నీకు ప్యాషన్, నీకు నచ్చిన వర్క్ నువ్వు చేస్తున్నప్పుడు, అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో నీకున్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్, నాకున్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే నీకు నచ్చిన పని నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు, నాకు నచ్చిన పని నేను చేస్తున్నప్పుడు నేను ఎలా ఉంటాను. అంటే అందరికీ ఒకే రకమైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. ఇది చెప్తూ ఆయన ఇంకో మాట కూడా చెప్పారనమాట. ఎక్కువ గంటలు పనిచేస్తే ఇంట్లో వాళ్ళు అంటే ఇంట్లో ఫ్యామిలీ వైఫ్ కూడా వెళ్ళిపోద్ది అని చెప్పి. ఇది చాలా లైటర్ వేలో చెప్పారనుకోండి. కానీ ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో మాత్రం చర్చ అనేది ఒకసారి గమనించాలి. ఓలా చీఫ్ ఎవరైతే ఓలా సీఈఓ ఉన్నారో భవీష్ అగర్వాల్ ఆయన కూడా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని సపోర్ట్ చేస్తూ చెప్పారనమాట. నేటి యుగంలో ఎక్కువ గంటలు పనిచేయకపోతే మన భవిష్యత్తు ఉండే అవకాశం ఉండదు. నువ్వు చేసే పని నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ అవర్స్ పనిచేస్తే తప్పే లేదని చెప్పి భవీష్ అగర్వాల్ చెప్పారు. అయితే ఇక్కడ ఈ అభిప్రాయాన్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో డిఫరెంట్ ఒపీనియన్ ఇచ్చారు ఎంక్యూర్ ఫార్మాసిటికల్స్ ఎండి నమితా ఠాకూర్. తన మాటల్లో ఏంటంటే వర్క్ చేసేటప్పుడు మనం ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ కూడా చూసుకోవాలి. అంతేకాదు ఎవరైతే ఫౌండర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఎంప్లాయీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఉంటారో వాళ్ళ మధ్య తేడా కూడా ఉంటుందన్నమాట. ఫౌండర్స్ ఎక్కువ గంటలు ఖచ్చితంగా కష్టపడతారు. ఎంప్లాయీస్ దగ్గర నుంచి అదే ఎక్స్‌పెక్ట్ చేయలేము అని చెప్పి. సో, ఇలా రకరకాల ఒపీనియన్స్ స్టార్ట్ అయినాయన్నమాట. అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి? ఫ్యామిలీకి ఎంత టైం ఇవ్వాలి? మన పర్సనల్ థింగ్స్‌కి ఎంత టైం ఇవ్వాలి? వర్క్‌కి ఎంత టైం ఇవ్వాలి? దీని మీద దేశంలో చర్చ జరుగుతుంది. భారతదేశంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఈ చర్చను మనం గమనిస్తే మనం ఒక అంశం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అదే చైనాలోని జీఎల్ఎఫ్ గ్రేట్ లీప్ ఫార్వర్డ్. 1958, 1960స్ ఆ టైంలో మావో అప్పట్లో చైనా లీడర్ మావో ఒక కొత్త ఆలోచనని, కొత్త ప్రయోగాన్ని తీసుకొచ్చాడు. దాని పేరే జీఎల్ఎఫ్ అనమాట. గ్రేట్ లీప్ ఫార్వర్డ్. దాని ప్రకారం అందరూ ఎవరైతే చైనాలో యువకులు ఉంటారో, చైనాలో పనిచేసే ఏజ్‌లో ఉంటారో అందరూ వాళ్ళ ఇళ్లలో వెనకాల బ్యాక్ యార్డ్‌లో ఒక ఫర్నేస్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే మిషన్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ కాకుండా మనుషులే మిషన్‌లాగా కష్టపడాలనమాట. కష్టపడి రోజుకి 12 గంటలు, 15 గంటలు, 20 గంటలు పని చేయాలి. చేసి చైనాకి కావాల్సిన ప్రొడక్షన్ అంతా వాళ్ళు చేయాలనమాట. అలా 10 రోజులు బానే ఉంటది. 20 రోజులు బానే ఉంటది. సంవత్సరాల కొలది పనిచేసేసరికి మనుషులకి ఓపిక నశించిపోయింది. మనుషులకి అట్రిషన్ వచ్చేసింది. అట్రిషన్ అంటే పని చేసి, చేసి, చేసి ఒక రకమైన నీరసం, నిస్సహాయత వచ్చేసిందనమాట. అలా కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తూ, పనిచేస్తూ ఉంటే చైనాలో ఒక 40,000,000 మంది, 50,000,000 మంది చనిపోయారనమాట. గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనేది ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అనమాట. అంటే మనుషులు ఎన్ని గంటలు పనిచేశారని కాదు ఇంపార్టెంట్. ఎంత ఎఫెక్టివ్‌గా, ఎంత ఫోకస్డ్‌గా పనిచేశారని చాలా ఇంపార్టెంట్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌లో 2, 3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనం చేసే జాబ్ నేచర్, ఇంటెన్సిటీ ఆఫ్ జాబ్. ఆ జాబ్‌లో ఎంత ఫోకస్ పెట్టాలి, మనం ఎంత ఇంటెన్సిటీతో పనిచేయాలి, అది బాగా బ్రెయిన్ వర్క్ ఉంటదా, ఫిజికల్ వర్క్ ఉంటదా, ఇవన్నీ చూసుకోవాలి. రెండోది మనం చేసే వర్క్ మనం హ్యాపీగా ఉన్నాం లేదా? మనం చేసే వర్క్ మనకు నచ్చిన వర్కా? నచ్చని వర్క్ చేస్తున్నామా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యము వర్క్ చేసేటప్పుడు మనుషుల్లో ఒక ప్యాషన్ ఉంటది. అంటే ఏదైనా ఒకటి ప్రూవ్ చేసుకోవడానికో, ఏదైనా ఒకటి సృష్టించటానికో, ఏదైనా ఇన్నోవేషన్ కోసం పనిచేయటమో, లేదా దేనికోసమైనా ఒక ఐడెంటిటీ కోసం పనిచేయటమో, ఇలా చేస్తున్నప్పుడు ఎన్ని గంటలు కూర్చున్నా అలసట, నీరసం రావన్నమాట. వారం రోజులు కంటిన్యూస్‌గా కూర్చున్నా అలసట, నీరసం రావు. ఇలాన్ మస్క్ కూడా చెప్తాడు. తను ఫ్యాక్టరీలోనే పడుకునేవాడు, ఫ్యాక్టరీలోనే కూర్చునేవాడు, అక్కడే బెంచ్ మీద నిద్రపోయాడని చెప్పి. సో, మనకు ప్యాషన్, మన మనసు ఎక్కడుందో అది పని చేస్తే గనక మన నీరసం రావు. కొంతమంది ప్రూవ్ చేసుకోవడానికి అంటే ప్రపంచంలో తన స్థానం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తా ఉంటారనమాట. అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాన్సెప్ట్. అందరికీ ఒకేలాగా ఉండదు. అన్ని కండిషన్స్‌లో ఒకేలాగా ఉండదు. జీవితాంతం కూడా ఒకేలాగా ఉండదు. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఎక్కువ పని చేయాల్సి రావచ్చు. కొన్ని సంవత్సరాల పాటు దాన్ని తగ్గించి కొంత బ్యాలెన్స్ చేయాల్సి రావచ్చు. ఇదంతా కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి భారతదేశంలో, ప్రపంచం అంతా పెరుగుతున్న చర్చ అనమాట. కానీ జీవితంలో పై స్థాయికి వచ్చినోళ్ళని చూస్తే మాత్రం వాళ్ళు వాళ్ళ వర్క్ విషయంలో, నేచర్ ఆఫ్ వర్క్ విషయంలో చాలా కఠినంగా ఉంటారని మాత్రం మనకు అర్థమవుతుంది.